వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై ఇంగ్లీష్ స్టేడియం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ, హ్యాడ్ టు బీ. ఈ హ్యావ్ టు బీని, హ్యాస్ టు బీని ప్రెజెంట్లోను అలాగే ఫ్యూచర్లోను వాడతారు. అసలు ఈ హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ అంటే అర్థం ఏంటంటే ఉండాలి, ఉండవలసి ఉంటుంది అనే అర్థాన్ని ఇస్తాయి. ఏమిటి హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ అనేవి? ఈ రెండింటిని ప్రెజెంట్లోను అలాగే ఫ్యూచర్లోను వాడతారు. అలాగే హ్యాడ్ టు బీని పాస్ట్లో వాడతారు. ఇదేం అర్థాన్ని ఇస్తుంది? ఉండవలసి వచ్చింది అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఇంకో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అవే వెర్బ్ ఫార్మ్స్. యాక్చువల్గా వెర్బ్స్ 3 టైప్స్. అవేంటంటే V1, V2, V3. V1 అంటే ప్రెజెంట్ వర్బ్ అనమాట, అంటే ప్రెజెంట్ గురించి చెప్పడానికి ఉపయోగించే వెర్బ్. V2 ఏంటంటే పాస్ట్ గురించి చెప్పడానికి ఉపయోగించే వెర్బ్. V3 ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ గురించి చెప్పడానికి ఉపయోగించే వెర్బ్. ప్రెజెంట్లో డూ, పాస్ట్లో డిడ్, పాస్ట్ పార్టిసిపుల్లో డన్. అలాగే ప్రెజెంట్లో హ్యావ్ అంటాం ఆర్ హ్యాజ్ ఏదైనా ఉపయోగించవచ్చు. పాస్ట్లో హ్యాడ్, పాస్ట్ పార్టిసిపుల్లో హ్యాడ్. అందుకే ఇక్కడ మనం ప్రెజెంట్ ఫ్యూచర్ని చెప్పడానికి హ్యావ్, హ్యాజ్ అనే వెర్బ్ వాడాము. అలాగే పాస్ట్ని చెప్పడానికి హ్యాడ్ అనే వెర్బ్ వాడాం. అర్థమైంది అనుకుంటున్నాను. హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ, హ్యాడ్ టు బీ అంటే ఏంటి, అవి ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకున్నాం. అసలు హ్యావ్ టు బీ అనేది బహువచనాలకు వాడతాం, అంటే ప్లూరల్స్. హ్యాస్ టు బీని ఏకవచనాలకి అంటే సింగులర్స్కి వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. హీ హ్యాస్ టు బీ స్టే దేర్, అతను అక్కడ ఉండవలసి వచ్చింది. హియర్, హీ అనేది అతడు అంటే సింగులర్ కదా, అందుకని హ్యాస్ వాడాం. దే హ్యావ్ టు బీ ఎట్ ఆఫీస్, వాళ్ళ ఆఫీస్ వద్ద ఉండవలసి వచ్చింది. హియర్ దే అంటే వారు అంటే ప్లూరలే కదా, అందుకని హ్యావ్ వాడాం. ఇందాక చెప్పినట్టు హ్యావ్ టు బీ ఆర్ హ్యాస్ టు బీని ప్రెజెంట్లోను ఫ్యూచర్లోను వాడతాము. హ్యాడ్ టు బీని పాస్ట్లో వాడతాం. ఓకే, మీకు సబ్జెక్ట్స్ అంటే తెలుసు కదా. ఐ, వి, యు, దే, హీ, షీట్, వీటిని సబ్జెక్ట్స్ అంటారు కదా. ఐ అంటే నేను, వి అంటే మేము, మనము. ఈ ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ టు బీ వాడతాం. ఎందుకు? ఇవన్నీ బహువచనాలు కదా. ఎక్సెప్ట్ ఐ, వీటన్నిటికీ హ్యావ్ టు బీ వాడాలి. ఇక్కడ చూడండి, హీ, షీ, ఇట్ అంటే ఇవి సింగులర్స్ కదా, వీటి ముందు ఏం వాడాలి? హ్యాస్ టు బీ. అంటే ప్లూరల్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు బీ, సింగులర్స్ వచ్చినప్పుడు హ్యాస్ టు బీ. హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ ఫ్యూచర్ని ఫ్యూచర్లోను ప్రెజెంట్లోను ఉండాలి, ఉండవలసి వచ్చింది అనే పదాలను వివరించడానికి వాడతారు. ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ టు బీ ఎట్ ఆఫీస్ బై 9 o'clock. నేను 9 గంటల కల్లా ఆఫీసులో ఉండాలి. హియర్ ఐ పక్కన హ్యావ్ టు బి యూజ్ చేయాలి కాబట్టి హ్యావ్ టు బి యూజ్ చేసాం. హ్యావ్ టు బి అంటే ఏంటి? ఉండాలి, ఉండవలసి వచ్చింది. సో ఇక్కడ ఉండాలి. షీ హ్యాస్ టు బీ ఎట్ హోమ్ టు టేక్ కేర్ ఆఫ్ హెర్ చిల్డ్రన్. ఆమె తన పిల్లల్ని చూసుకోవడం కోసం ఇంట్లో ఉండాలి. చూడండి, షీ కాబట్టి హ్యాస్ టు బి వాడడం. హ్యాస్ టు బి అనే ఏమర్థాన్ని ఇస్తుంది? ఉండాలి, ఉండవలసి వచ్చింది. సో ఇక్కడ ఉండాలి అనే అర్థం వచ్చింది అనమాట ఈ సెంటెన్స్కి. దేనివల్ల? హ్యాస్ టు బిని వాడడం వల్ల. నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ టు బీ ఎట్ హాస్పిటల్ యాజ్ హిస్ ఫాదర్ ఈజ్ నాట్ వెల్. అతని తండ్రికి బాగా లేకపోవడం వలన అతను హాస్పిటల్లో ఉండవలసి ఉంటుంది, అంటే భవిష్యత్తులో ఉండాలి. సో హీ అనేది ఏంటి? సింగులర్ కాబట్టి హ్యాస్ టు బి వాడడం. హ్యాస్ టు బి అనేది ఉండాలి, ఉండవలసి ఉంటుంది అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం దీనికి ఉండవలసి ఉంటుంది అనే అర్థం వచ్చిందనమాట. ఓకే, హ్యావ్ టు బి, హ్యాస్ టు బిని ఎప్పుడు వాడతాము, దాని ఉపయోగం ఏంటో తెలిసిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఉండవలసి ఉంటుంది, ఉండాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. ఉండవలసిన అవసరం లేదు అనే దాన్ని చెప్పాలంటే డోంట్, డజంట్ అని చెప్పాలి. ఓకే, చెప్తాము. కానీ డోంట్ని, డజంట్ని ఎప్పుడు ఉపయోగించాలి చూడండి. ఇందాక చెప్పినట్టుగా హ్యావ్ టు బీని ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాడాలి అని చెప్పాను. అలాగే డోంట్ని కూడా ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డోంట్ని వాడాలి. డోంట్ ఏంటి? డూ ప్లస్ నాట్ డోంట్. ఈ డూ ప్లస్ నాట్నే డూ నాట్ అని చదవకుండా డోంట్ అని చదవాలన్నమాట. ఓకే, మరి డజంట్ ఎప్పుడు వాడతాం? ఇది కూడా ఉండనవసరం లేదు అనే దాన్ని సూచిస్తుంది డజంట్ అనేది. ఈ, షీ, ఇట్ అలాంటి సింగులర్స్ ఏకవచనాలు వచ్చినప్పుడు డజంట్ని యూజ్ చేయాలి. అంటే సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డజంట్ని, ప్లూరల్స్ వచ్చినప్పుడు డోంట్ అనమాట. కానీ ఎక్సెప్షన్ ఏంటి? ఐ అనేది నేను, అంటే ఏకవచనమే అయినప్పటికీ దానికి కూడా డోంట్ వాడాలి. ఒక ఎగ్జాంపుల్స్ చూడండి.
షీ డస్ నాట్ హ్యావ్ టు బీ ఎట్ హోమ్, ఆమె ఇంటి వద్ద ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం వాడాం, షీ అనేది సింగులర్ కాబట్టి డస్ షీ అనేది సింగులర్ కాబట్టి డస్ నాట్ వాడాము. ఆమె ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఉండాలి అంటే హ్యావ్ టు బీ, ఉండాల్సిన అవసరం లేదు అంటే డస్ నాట్ హ్యావ్ టు బీ. నెక్స్ట్ చూడండి, ఐ డోంట్ హ్యావ్ టు బీ ఎట్ హాస్పిటల్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫాదర్. నేను మా నాన్నగారిని చూసుకోవడానికి హాస్పిటల్ వద్ద ఉండాల్సిన అవసరం లేదు. హియర్ ఐ అలాగే మిగతా ప్లూరల్ సబ్జెక్ట్స్ లైక్ దే ఇటువంటి వచ్చినప్పుడు డోంట్ వాడాలి. సింగులర్స్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి. హియర్ హ్యావ్ టు బి అంటే ఉండాలి, ఉండవలసి ఉంటుంది. హియర్ డోంట్ హ్యావ్ టు బి, ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, దే డోంట్ హ్యావ్ టు బీ ఎట్ ఆఫీస్ యాజ్ టుడే ఈజ్ హాలిడే. ఈ రోజు సెలవు కావడం వలన వారు ఆఫీస్ వద్ద ఉండాల్సిన అవసరం లేదు. దే అంటే వారు కాబట్టి ఇక్కడ డోంట్ యూస్ చేసాం. సో డోంట్ హ్యావ్ టు బి, ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పటి వరకు మనం హ్యావ్ టు బి, హ్యాస్ టు బి గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు హ్యాడ్ టు బి గురించి నేర్చుకుందాం. హ్యాడ్ టు బిని ఐవియు అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడ్ టు బిని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు బిని చూసుకుంటే ఐవియు దే వీటికి మాత్రమే హ్యావ్ టు బిని వాడతాం. కానీ హ్యాస్ టు బిని హీ షీ ఇట్ ఇలా సింగులర్స్ వచ్చినప్పుడే హ్యాస్ టు బిని వాడతాం. కానీ హ్యాడ్ టు బిని అన్ని సబ్జెక్ట్స్కి వాడతాం. అవి సింగులర్ అయినా ప్లూరల్ అయినా అన్నింటికి హ్యాడ్ టు బిని వాడతాం. హ్యాడ్ టు బి అంటే ఉండవలసి వచ్చింది. సరే ఎగ్జాంపుల్స్ చూడండి. దే హ్యాడ్ టు బీ దేర్ టు కన్సోల్ హెర్. ఆమెను ఓదార్చడానికి వారు అక్కడ ఉండవలసి వచ్చింది. హ్యాడ్ టు బీ అంటే ఉండవలసి వచ్చింది. నెక్స్ట్ చూడండి, హీ హ్యాడ్ టు బీ ఎట్ హోమ్ ఎస్టర్డే యాజ్ హీ వాజ్ నాట్ వెల్. అతనికి బాగా లేకపోవడం వల్ల నిన్న అతను ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. హియర్ హ్యాడ్ టు బీ ఉండాల్సి వచ్చింది, నిన్న ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది అతనికి బాగోలేకపోవడం వల్ల. సో హియర్ హ్యాడ్ టు బీ అనేది ఉండాల్సి వచ్చింది అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు బీ దేర్ ఎస్టర్డే టు సాల్వ్ హిస్ ప్రాబ్లమ్. అతని సమస్యను పరిష్కరించడానికి నిన్న నేను అక్కడే ఉండవలసి వచ్చింది. హ్యాడ్ టు బీ ఉండవలసి వచ్చింది. ప్రెజెంట్లోను ఫ్యూచర్లోను హ్యావ్ టు బీని హ్యాస్ టు బీని వాడతాం. వాటిని ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సి వస్తే డోంట్ని డజంట్ని వాడుతున్నాం. కానీ పాస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పాలంటే పాస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి డిడింట్ యూస్ చేయాలి. డిడింట్ అంటే డిడ్ ప్లస్ నాట్ డిడింట్. ఓకే, అయితే అక్కడ డోంట్ హ్యావ్ టు బీ, డజంట్ హ్యాస్ టు బీ అని వాడాం కదా. ఇక్కడ కూడా డింట్ హ్యాడ్ టు బీ అని అనుకుంటారేమో, అలా వాడకూడదు. డింట్ హ్యావ్ టు బీ వాడాలి. పాస్ట్లో ఉండవలసి వచ్చింది అనేదానికి ఏమని చెప్తాం, హ్యాడ్ టు బీ అంటాం. ఉండవలసిన అవసరం రాలేదు పాస్ట్లో అని చెప్పడానికి డిడ్ అనే దాన్ని యూస్ చేస్తాం, డిడింట్ అనే దాన్ని యూస్ చేస్తాం. అలాగే హ్యాడ్ టు బీ బదులు హ్యావ్ టు బీ అని చెప్పాలి. అవి సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా హ్యావ్ టు బీ అనే చెప్పాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి, పాస్ట్లో ఉండాల్సిన అవసరం రాలేదు అని చెప్పడానికి డింట్ని యూస్ చేస్తాం. డింట్ పక్కన హ్యాడ్ టు బి వాడకూడదు, హ్యావ్ టు బీనే వాడాలి. అవి సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా. ఎగ్జాంపుల్స్ చూడండి. షీ డిడ్ నాట్ హ్యావ్ టు బీ అట్ హాస్పిటల్ ఎస్టర్డే యాజ్ హిస్ ఫ్రెండ్ వాజ్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ హెర్. ఆమెకు బదులుగా అతని స్నేహితుడు ఉండడం వలన ఆమె నిన్న హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ ఏం వాడాం, ఉండాల్సిన అవసరం రాలేదు. సో డిడ్ నాట్ హ్యావ్ టు బీ, డింట్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ డింట్ అని కూడా రాయొచ్చు, నేను డిడ్ నాట్ అని రాశాను. ఉండాల్సిన అవసరం రాలేదు, సో డిడ్ నాట్ అని వాడాం. హ్యావ్ టు బీ వాడాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్ ఎస్టర్డే. ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్ ఎస్టర్డే. నేను నిన్న అక్కడ ఉండాల్సిన అవసరం రాలేదు. డింట్ హ్యావ్ టు బీ చెప్పాను కదా, ఉండాల్సిన అవసరం రాలేదు. పాస్ట్లో డింట్ హ్యావ్ టు బీ. సో ఈ క్లాస్ ద్వారా మీరు హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ, హ్యాడ్ టు బీ అర్థం ఏంటి, ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి అన్నీ చాలా క్లియర్గా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.